ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి ఓన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ టైం మేనేజ్మెంట్ ఎక్కువ డిపెండ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అనమాట. టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ డీప్గా అండర్స్టాండింగ్ చేసుకోవటం, థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సెర్చ్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు ఏదైనా సొల్యూషన్ దొరకలేదంటే దానికి సొల్యూషన్ ఎలా అనేది మనకి ChatGPT ఇలా సోర్సెస్ ఉన్నాయి కదా, ఆన్లైన్ సోర్సెస్, అలా చూసుకోవాలన్నమాట. అండ్ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, మిగతా ఫ్రీ సోర్సెస్, ఫ్రీ బుక్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా మనకు, మెటీరియల్స్, PDFs ఆన్లైన్లో. అవన్నీ మన గ్రౌండ్ వర్క్ బాగా చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫీజు అనేది ఉండదు. మన ఓన్ సోర్సెస్గా కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. మనం సెల్ఫ్ ప్రిపరేషన్లో స్ట్రాటజీ అనేది, ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ రెండు లేకపోతే మీ టైం వేస్ట్ అయిపోద్ది. కంపల్సరీగా స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అనేది ఫోకస్డ్గా చేయండి, కంపల్సరీగా సక్సెస్ వస్తుంది. అంతేగాని మీరు కంపారిజన్ చేసుకోమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళకి జాబ్ వస్తుంది, నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నా, సెల్ఫ్ డౌట్లు చాలా ఉంటాయి అనమాట. సో వాటిని మీరు కాంప్రమైజ్ అవ్వకండి. అక్కడ సెల్ఫ్ డౌట్ అందరికీ ఉంటుంది. కోచింగ్ తీసుకుంటేనే మనం జాబ్ కొట్టగలం అనేది మిత్ అనమాట. దాన్ని పట్టించుకోమాకండి. మీ వే మీరు ఫాలో అవ్వండి, మీ టైం టేబుల్ మీరు ఫాలో అవ్వండి, రోజు ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టుకోండి, ఫాలో అవ్వండి, కంపల్సరీగా క్లియర్ చేయొచ్చు.